మెగా డాటర్ సుష్మిత కొణిదెల పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఎమోషనల్ ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. సో తన మీద అంటే తన కూతురు మీద ఉన్నటువంటి ప్రేమని అక్షర రూపం ద్వారా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కూతుర్లు కానీ వాళ్ళ పిల్లల యొక్క ప్రేమానురాగాల్ని గుర్తు చేసుకొని అరే పిల్లల మీద ఒక తండ్రికి ఇంత ప్రేమ ఉంటుంది అని చెప్పేసి కూడా అందరూ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటున్నారు. సో ఆ విధమైనటువంటి అక్షరాల్ని మన మెగాస్టార్ చిరంజీవి గారు ట్విట్టర్ ద్వారా మనందరితో కూడా పంచుకున్నారు. సో మరి మనందరికీ తెలుసు సుష్మిత కొణిదెల రీసెంట్గానే నిర్మాతగా చాలా సక్సెస్ఫుల్గా సూపర్ డూపర్ హిట్లు కూడా కొడుతూ ఉన్నారు. మనశంకర వరప్రసాద్ సినిమాతోని అందరికీ కూడా పరిచయం అయిపోయారు. అంటే అంతకుముందు సినిమాలు చేసినప్పటికీ కూడా అనుకున్న రేంజ్లో హిట్ కాకపోయేసరికి వాళ్ళ నాన్నగారితోని సినిమా చేసి ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ని కొట్టారు. సో నెక్స్ట్ రాబోయే సినిమాలు ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మరి మెగాస్టార్ చిరంజీవి గారు తన కూతురు పుట్టినరోజు సందర్భంగా ఏ విధమైనటువంటి సందేశాన్ని మనందరికీ కూడా ఇచ్చారు అంటే, సో మరి ఒక తండ్రికి తన కూతురు కావచ్చు కొడుకు కావచ్చు పుట్టినప్పుడు కాకుండా ప్రయోజకుడు అయిన తర్వాత ఎంత గొప్పగా అంటే వాళ్ళు ఎంత గర్వంగా ఫీల్ అవుతారని చెప్పేసి ఒక సామెత కూడా ఉంటుంది. సో మరి ఇక్కడ ఏంటంటే సుష్మిత గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నా చిన్నారి పాప ఒకప్పుడు నా చేతి పట్టుకొని నడిచిన నువ్వు ఇప్పుడు ఇంత మేమందరం కూడా గర్వపడే స్థాయికి ఎదిగావు. సో మరి చాలా గర్వంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండేటటువంటి ఒక స్థాయిలో నిల్చున్నావు, మాకు అది చాలు, ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి అనే విధంగా. సో ఒకప్పుడు నా సినిమాలు చూస్తూ పెరిగినటువంటి నా చిన్న పాప, నా హనీ పాప ఇప్పుడు నాతోని సినిమాలు చేస్తూ ఒక ప్రొడ్యూసర్గా సినిమాలు చేసే స్థాయికి కూడా ఎదిగిపోయింది అంటూ చాలా తన మనసులో ఉన్నటువంటి ప్రేమ మొత్తాన్ని కూడా ట్విట్టర్లో అంటే సందేశం రూపంలో చేశాడనమాట. సో ఇదే విధంగా ముందుకు వెళ్తూ గొప్ప విజయాల్ని సాధించాలి, మా పేరుని ఇంకా కూడా నిలబెట్టాలి అని చెప్పేసి నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని చెప్పేసి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కోరుకుంటూ ఉన్నారు. సో మనందరికీ తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారికి తన పిల్లలంటే ఎంత ప్రేమ అని చెప్పేసి. ఒకవైపు రామ్ చరణ్ గారు కావచ్చు, తన కూతుర్లు కావచ్చు, ఎక్కడ మనము కొన్ని సందర్భాల్లో వీడియోస్ చూస్తూ ఉంటాం. వాళ్ళంటే ఒక తండ్రి అన్నప్పుడు చిన్న విషయాలు కూడా ఉప్పొంగిపోతూ ఉంటారు వాళ్ళ పిల్లల విషయంలో. సో అలాంటి సందర్భాలు మనం చాలా చూసాం మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి. అయితే ఇప్పుడు ఈ సందేశంలో మాత్రం చిరంజీవి గారు చెప్పినటువంటి ఆ వర్డ్స్ అనేవి ప్రతి ఒక్కరి మనసును కూడా తాకుతూ ఉన్నాయి. సో మరి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నా కూతురు హనీ పాప అని చెప్పేసి ఈ యొక్క చిన్నప్పటి ఫోటోని కూడా షేర్ చేశారనమాట. సో ఎవరికైనా కూడా ముఖ్యంగా ఒక తండ్రికి కొడుకు కన్నా కూడా కూతురు అంటే చాలా ప్రేమ అనమాట. వాళ్ళ యొక్క తల్లిని ఆ కూతురు రూపంలో చూసుకొని ఎంతో మురిసిపోతూ ఉంటాడు. అంటే నట్టింట కాళ్ళకి పట్టీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఒక మహాలక్ష్మిలాగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కూతురు ఎదురొస్తే మహాలక్ష్మి నాకు ఎదురొచ్చిందని చెప్పేసి గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఒక కూతురికి ఒక తండ్రికి ఒక అద్భుతమైనటువంటి బాండింగ్ అనమాట. దాన్ని మనము ఎలాంటి వర్డ్స్తోని కూడా ఎక్స్ప్రెస్ చేయలేము. సో అలాంటి ప్రేమానురాగాల్ని చిరంజీవి గారు కూడా తన కూతురుతోని పంచుకోవడం జరిగింది. సో మొత్తానికైతే తన కూతురు పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేశారు. సో ప్రజెంట్ చాలా మంది కూడా దానికి కనెక్ట్ అవుతూ ఉన్నారు.